అరణ్యంలో ప్రయాణిస్తున్న శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్ర మహర్షి ఒక నదిని దాటుతుంటారు. ఆ సమయంలో రాముడు అడుగుతాడు, గంగానది నుంచి వినిపిస్తున్న ఈ గంభీర శబ్దం ఏమిటి? విశ్వామిత్రుడు సమాధానమిస్తాడు, ఓ రామా, బ్రహ్మదేవుడు తన మనస్సుతో కైలాసపర్వతంపై మానస సరస్సును సృష్టించాడు. ఆ సరస్సు నుంచి ప్రవహించే నది సరయు అంటారు. ఇది అయోధ్యను చుట్టూ ప్రవహిస్తూ పవిత్రంగా నిలుస్తుంది. కాబట్టి భక్తితో నమస్కరించు. రామలక్ష్మణులు ఆ నదికి నమస్కరించి ముందుకు సాగుతారు. కొంతసేపటికి వారు ఒక భయంకరమైన అరణ్యానికి చేరుకుంటారు. సింహాలు, పులులు, ఏనుగులు సంచరిస్తూ పక్షుల కేకలు వినిపిస్తుంటాయి. అప్పుడు రాముడు అడుగుతాడు, ఈ భయానకమైన అడవి ఏది? విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు, ఓ రామా, పూర్వం ఇక్కడ మలద, కరుష అనే రెండు సుసంపన్నమైన నగరాలు ఉండేవి. వృత్రాసురుడిని సంహరించిన తర్వాత ఇంద్రుడు బ్రహ్మహత్య పాపంతో బాధపడ్డాడు. దేవతలు పవిత్ర జలాలతో అతనికి అభిషేకం చేసి శుద్ధి చేశారు. ఆ సమయంలో అతని శరీరంలోని మలినాలు తొలగిన ప్రదేశాలు మలద మరియు కరుషాగా ప్రసిద్ధి చెందాయి. ఇవి చాలా కాలం వరకు సంపన్నంగా ఉండేవి. కాని తర్వాత తాటక అనే యక్షిని ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆమె తండ్రి సుకేతు అనే యక్షుడు. అతను బ్రహ్మను తపస్సుతో ప్రసన్నం చేసుకుని 1000 ఏనుగుల బలం కలిగిన కుమార్తెను పొందాడు. తాటకను సుందుడితో వివాహం చేశారు. కుమారుడు మారీచుడు. సుందుడు మరణించిన తర్వాత తాటక తన కుమారునితో కలిసి అగస్త్య మహర్షిపై దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. అప్పుడు అగస్త్యుడు శపించాడు. మారీచుడు రాక్షసుడిగా మారాడు. తాటక భయంకరమైన రాక్షసిగా మారింది. అప్పటినుంచి ఆమె ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తూ ప్రజలను భయపెడుతూ ఉంటుంది. తాటక భయంకరమైన నరమాంస భక్షకురాలైన రాక్షసిగా మారింది. అప్పటినుంచి ఆమె ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తూ ప్రజలను భయపెడుతోంది. ఇది విని రాముడు ఇలా అడిగాడు, స్త్రీ అయిన తాటకకు ఇంత బలం ఎలా వచ్చింది? విశ్వామిత్రుడు చెప్పాడు, బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంది. రాముడు మరో సందేహం వ్యక్తం చేశాడు, స్త్రీని చంపడం సరైనదా? అప్పుడు విశ్వామిత్రుడు ధర్మాన్ని వివరించాడు. లోకరక్షణ కోసం, సమాజ రక్షణ కోసం దుష్టులను సంహరించడం ధర్మం. గతంలో కూడా దుష్ట స్త్రీలను దేవతలు సంహరించారు. అందువల్ల తాటక వధ ధర్మసమ్మతం. అప్పుడు రాముడు నమస్కరించి ఇలా అన్నాడు, నా తండ్రి ఆజ్ఞను గౌరవిస్తూ మీ మాట ప్రకారం తాటకను సంహరిస్తాను. అతను ధనుస్సును గట్టిగా ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి శబ్దం చేస్తాడు. ఆ శబ్దం విని తాటక కోపంతో అక్కడికి వచ్చింది. ఆమె భయంకర రూపంతో, భారీ శరీరంతో రాముడిపై దాడి చేసింది. మాయాశక్తితో రాళ్లవర్షం కురిపించింది. రాముడు బాణాలతో ప్రతిఘటించాడు. ఆమె చేతులను నరికేశాడు. లక్ష్మణుడు ఆమె చెవులు, ముక్కు కోశాడు. తాటక మాయతో కనిపించకుండా పోయి మళ్లీ దాడి చెయ్యడం ప్రారంభించింది. అప్పుడు విశ్వామిత్రుడు హెచ్చరించాడు, రామా, సంధ్య సమయం వస్తోంది. రాక్షసుల బలం పెరుగుతోంది. వెంటనే ఆమెను సంహరించు. అప్పుడు రాముడు ఒక శక్తివంతమైన బాణాన్ని విడిచాడు. ఆ బాణం తాటక ఛాతిలో పడింది. ఆమె అక్కడికక్కడే కూలిపోయి మరణించింది. ఆ వెంటనే దేవతలందరూ సంతోషించారు. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు రాముడిని ప్రశంసించారు. విశ్వామిత్రుడు సంతోషంతో రాముడిని ఆశీర్వదించి అతనికి దివ్యాస్త్రాలు ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ రోజునుంచి ఆ భయంకరమైన అరణ్యం మళ్లీ సుందరంగా మారింది. శాపం నుండి విముక్తి పొందిన ఆ అడవి చిత్రరథ కుబేరుని తోటవలి మనోహరంగా ప్రకాశించింది. తాటక శాపం తొలగిపోయింది. ముగింపు. ధర్మం కోసం, లోకరక్షణ కోసం శ్రీరాముడు చేసిన మొదటి మహాకార్యం ఇది, తాటకవధ. ధర్మం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. గురువు ఆజ్ఞకు విలువ. దుష్టశక్తులను నాశనం చెయ్యడం. సమాజ రక్షణ.